కర్నూలు నగరంలోని కల్లూరు అర్బన్ సరీన్ నగర్లో ఎరుకల కుమార్ కుటుంబ సభ్యులు వినాయక చవితి పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన 18 అడుగుల గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో గురువారం ఎరుకల కుమార్, ఎరుకల మణెమ్మ, మునెమ్మ, ఎరుకల వంశీ, ఎరుకల బబ్లు, తిలక్, సాయి, తులసమ్మ, శాంతి, శృతి, నందిని మిత్ర బృందం అంతా కలిసి ఈ ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తరలించినట్లుగా చెప్పారు. అన్నదానంకు స్థానిక ప్రజలు దాదాపుగా 600 మందికి పైగా హాజరు కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులారా, ఇక్కడ డ్రమ్ములు పెట్టాము, ఆ డ్రమ్ముల్లో వేయండి. ఒకటే లైన్ పెట్టారు. మళ్ళా జై గణేశ, జై జై గణేశ. వీరందరూ కలిసి ఈ మహాయజ్ఞాన్ని నిర్వర్తించారు. కావున మనమందరము యజ్ఞంలో పాల్గొని వారు ప్రసాదించిన అన్నప్రసాదం జయకులో గణేష్ మహారాజ్ కి కావాల్సినంత వడ్డించుకొని భోజనం చేయవలసిందిగా ప్రార్థన. ప్లేట్లు, గ్లాసులు, గ్లాసులు అక్కడ డివైండర్ పెట్టాము, అక్కడ వేయండి. డివైండర్ దగ్గర డ్రమ్ములు పెట్టాము, ఆ డ్రమ్ములు వేయండి. జై గణేశ, జై జై గణేశ. ఈ మహావిగ్రహాన్ని కుమార్ మరియు వారి ధర్మపత్ని మునెమ్మ, వారి కుమారులు వంశీ మరియు బబ్లు, వారి కోడళ్ళు శృతి మరియు నందిని, కుమార్తెలు తులసమ్మ, శాంతి, వారి భర్త సాయి, వీరందరూ కలిసి ఈ మహాగణపతిని హైదరాబాద్ నుంచి ఖరీదు చేసుకొని వచ్చినారు. మహాగణపతి విగ్రహం ఖరీదు వచ్చేసి 1,40,000 రూపాయలు పడినది. దానికి అదనంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకొని పిల్లలు జాగ్రత్తగా తీసుకొని వచ్చారండి. ఇక్కడ 6 రోజుల నుంచి నిర్విఘ్నంగా హోమాలు, జపాలు, అన్నదాన కార్యక్రమాలు, అలాగనే మన సాంప్రదాయకు తగ్గట్టుగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు, పిల్లలు అందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మీకు తెలియజేయడం ఏమంటే ఇది ఇంకా మరింత లోతుగా జరగాలని. ఫస్ట్ రోజు భజనా కార్యక్రమం జరిగింది. తర్వాత 3వ రోజు కూడా భజనా కార్యక్రమం నిర్వర్తించినారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని కుమార్ గారు, కుమారి ధర్మపత్ని గారు, వారి కుమారులు నిర్వహిస్తారని సదా మీకు చెప్తున్నారు. ఇక్కడ అన్నదానం నిర్వర్తించిన వారు ఈరోజు రమణ గారు, తర్వాత వారి ధర్మపత్ని పుష్పావతమ్మ, వారి కుటుంబ సభ్యులు. ఇది 6వ రోజు ఇలాగనే జరుగుతూ ఉన్నది. హోమం ఈరోజు ఘనంగా జరిగింది. 4 వేద పండితుల ద్వారా హోమాన్ని నిర్వర్తించారు. భక్తాదులందరూ చాలా పాల్గొని చాలా సంతోషించారు. ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. అన్నదాన కార్యక్రమం ఈరోజు 600 మందికి అన్నదానం చేశారండి. మొత్తం వండారు అన్నదానం. నా పేరు ఎన్ చెన్నమ్మనాయుడు. ఈ సంవత్సరం విగ్రహం తెప్పించి పూజలు నిర్వహించి హోమాలు, పూజలు, అన్నదానం అందరూ చేయించి 18 నెలల విగ్రహం తెప్పించినాము. ఈ సంవత్సరం అందరూ హోమాలు చేసినారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అట్లా 600 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తామని, ఇట్లే మాకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని, మాకు దేవుని ఆగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. నా పేరు కుమార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కర్నూలు షరీఫ్ నగర్లోని గణేష్ ఉత్సవాల్లో మేము గత 7 ఏళ్ళగా గణేష్ని పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం 16 అడుగులు 18 అడుగుల దాకా ఉంది వినాయకుడు. తెచ్చి పెట్టడం జరిగింది. భక్తులందరూ పాల్గొని రోజు అన్నదానాలు, భజనలు, పూజలు, హోమాలు విజయవంతం జరిగినాయి. ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా 600 మందికి భోజనాలు, అన్నదానం కార్యక్రమం చేసినాము. హోమం ఈరోజు గణపతి హోమం చేసినాం. అందువలన ఈ కార్యక్రమం విజయవంతమైనది. థ్యాంక్ యూ. నేను బబ్లు, ఎరుకల బబ్లు.